అస్మద్గురుభ్యో నమః. శ్రీమౌద్గల్య శ్రీవత్ససగోత్రజాతౌ శ్రీ అప్పలార్యరత్నమార్య తనూభవౌ ద్వౌ శ్రీమత్సటారిచరణాంబుజంచరీకౌ శ్రీరంగరామానుజదేశికౌస్తుమ. విచిత్రవాణీ విన్యాసధన్యోపన్యాస వైభవం వర్ధయత్వనిశం సీతారామపాదయుగే మమ. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. అప్పచెప్పి మీరు పెంచండి అన్నాడు. ఆయన అనుకున్నాడు సంతానం లేదు, ఇచ్చుంటాడులే అనుకున్నాడు ఆయన. పిల్లకి 8 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత నేను విడిచేసుకుంటాను వచ్చాడు పెద్ద మనిషి. ఏం చెయ్యాలి? మహాభారతంలో చాలా అందమైన కథ. ఇచ్చి వివాహం చేశాడు. ఆ అమ్మాయి పేరు లోపాముద్ర. లోపము ఏమీ లేని తల్లి. ఆవిడ కోసమే వాతాపీలను వధించాడు ఆయన. చాలా అద్భుతమైన గాథ. ఆయన లక్ష్మీతత్వాన్ని స్తోత్రం చేస్తూ అంటాడు, హిరణ్యస్య సువర్ణస్య వర్ణం కాంతి అస్య హిరణ్యవర్ణ. కాబట్టి అలాంటి హిరణ్యవర్ణ అయిన లక్ష్మీదేవి మాకు రక్షణ కలిగించాలి, ఇప్పించవయ్యా. హితం రమణీయవర్ణం హిరణ్యవర్ణం. శ్రీ సూక్తంలో ప్రతి మాటకి కూడా ఎంత లోతైన అర్థం ఉంటుంది అంటారు. హిరణ్యవర్ణ అంటే ఇంకో అర్థాన్ని కూడా చెప్పారు. హితము రమణీయము అంటే ఒక రంగు చూచినట్టయితే మనకి మంచి కలగాలి, ఆనందము కలగాలి. మనకి ఒకప్పుడు అందరికీ ఒకే భాష లేని రోజుల్లో గుర్తుల ద్వారా సంజ్ఞల ద్వారా మాట్లాడుకునేవారు. జెండాలు ఎగరేస్తూ మాట్లాడుకునేవారు. అది మనకు తెలియదు. ఇప్పుడు పెట్రోల్ బంకుల దగ్గర 5 నక్షత్రాల హోటల్ దగ్గర జెండాలు పెడతారు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు, ఏదో పెట్టుకుంటారు అంతే పాపం. అదేమిటంటే తెల్ల జెండా ఉంది అంటే మంచినీళ్ళు దొరుకుతాయి, త్రికోణాకారం జెండా ఉంది ఫలానా దొరుకుతుంది, ఆకుపచ్చ జెండా ఉంది ఇక్కడ శాకాహారం దొరుకుతుంది, అలా కాకుండా రెపరెపలాడుతూ రకరకాల రంగులు ఉన్నాయి మాంసాహారం కూడా దొరుకుతుంది, ఇలాగనమాట. అలా కాకుండా బూడిద రంగు మీద ఎర్ర రంగు ఉంది ఇక్కడ ఇంధనం దొరుకుతుంది అంటే పెట్రోలు కట్టెలు ఇలాంటివన్నీ. ఇలాగా ఇవన్నీ చూడగానే హితము రమణీయం కూడా. హితం ఎలాగా మనకు కావాల్సిన వస్తువు దొరుకుతుంది, రమణీయం చూడగానే ధైర్యం కలుగుతుంది. ఓసారి ఒక లాంచీ వాడు కొత్తగా కొనుక్కుని 40 జెండాలు పెట్టాట దానికి రకరకాలవి. చుట్టుపక్కల ఒక్క లాంచీ కూడా వాడి దగ్గరికి రానివ్వట్లేట. ఏమైంది? ఆ జెండాలకు అర్థం ఏమిటంటే లోపల అంటువ్యాధిగ్రస్తులు ఉన్నారు, దగ్గరికి రాగానే అర్థం వచ్చింది. అంటే ఏం చెప్పింది? ఏది సన్నివేశాన్ని పంపించాలో అది పంపించకపోగా ప్రమాదం జరిగింది. అంటే ఏమిటి? వర్ణములు అన్నవి హితములు రమణీయం కావాలి. ఇప్పటికి కూడా వైద్యశాస్త్రంలో కూడా కొన్ని రంగులు ఎలా ప్రభావితం చేస్తే చెప్తారు. ఇక్కడ అమ్మవారి వైభవం ఏమిటంటే హితం రమణీయం హితరమణీయ వర్ణం సర్వలక్షణ సంపన్న. అంటే హితము రమణీయమైన లక్షణం కలిగినది. అంటే హితం అంటే సర్వ అభీప్సిత సిద్ధ్యర్థం సాధకత్వం అని చెప్పి, నువ్వు ఏ కోరిక కోరితే ఆ కోరికలను ధర్మబద్ధం కావాలి, వాటిని అందించేది హితము. హితం అంటే అర్థం అది. అంటే నీకు మంచి జరిగేది ప్రియము, అందరికీ కూడా మంచి జరిగేది హితం అవుతుంది. అలాంటిది రమణీయం అంటే అనురూపత. అంటే నువ్వు పొందినా తగ్గట్టుగా ఉండాలన్నమాట. ధనం సంపాదించావు, పొగరు మాత్రం రాకూడదు. కీర్తి వచ్చింది, ఎక్కడ నువ్వు ఇలా ఉండకూడదు. అదనమాట. ఒకటి హితము కావాలి, రమణీయం కావాలి. అలాంటిది అంటే అమ్మవారి సౌందర్యం లాంటిది. కొంతమంది దేవతలు ఉంటారు, పూజ చేస్తాం. ఆ దేవత పూజ చేయగానే వాడి మొహం లోపల ఒక రకం కాంతి వస్తుంది, క్రౌర్యం కనిపిస్తుంటుంది. ఎందుకని? ఆ దేవత ఆ రూపంలో ఉంటారు కనుక. ఇంకా కొన్ని ఆచారాలు ఉన్నాయి బెంగాల్ ప్రాంతంలో, అక్కడ చూస్తే ఒళ్ళు జలదరించిపోతుంది. అంటే ఉపాసన బాగా చేశాడు నిజమే, కానీ ఉపాసన చేసిన దైవము లక్షణాలు అతనికి వచ్చాయి. ఎంత ప్రమాదం అది! అంటే అర్థం ఏమిటనమాట? మనము దేన్ని ఉపాసన చేస్తున్నామో ఆ శక్తి మనలోకి వచ్చినప్పుడు మనకి రమణీయత ఉండాలి, హితము ఉండాలి. నువ్వు చదివిన శాస్త్రం ఏదుందో అది ముఖంలో ప్రతిఫలిస్తుంది అనేవారు వెనకటి రోజుల్లో. అంటే ఆఖరికి చిన్నపిల్లల డాక్టర్ ఉన్నారనుకోండి, అతనితో మాట్లాడి చూడండి, ఓ ఇంతమ్మా ఏంటండి ఇలాగే మాట్లాడతారు. ఆ లక్షణం వచ్చేస్తుంది అనమాట.
ఇక్కడ అమ్మవారి వర్ణము హితము రమణీయము అయిన వర్ణము అనురూపత. ఇతర దేవతల వలె రూపాలు వేరు, ఆకారాలు వేరు, లక్షణాలు వేరులా ఉండదు. సౌందర్యం ఎంత గొప్పగా ఉంటుందో అలాంటి ఆహ్లాదం కూడా కలిగిస్తుంది లక్ష్మీదేవి. అలాగా అంచేతనే నారాయణుడు కూడా హిరణ్మయ వర్ణవపుష ఆప్రణకాతు సువర్ణ ఏవ. నారాయణుడు కూడా అలాగే ఉంటాడు. అదనమాట. అంటే అమ్మవారికి స్వామికి కూడా అనుబంధం అలా ఉంటుంది. హనుమంతుడు సీతమ్మని చూడక మునుపు రాముణ్ణి చూసి నవ్వుకునేవాట. చెప్పడు వాల్మీకి ఈ మాట. ఏమనుకున్నాడు? పెడతాడు, మళ్ళీ పెళ్లి చేసుకుంటాడు, సీతమ్మ దొరకకపోతే ఏమిటా అనుకున్నట్ట పాపం. కానీ సీతమ్మని చూసిన తర్వాత గుండెలు బాదుకుని తుల్యశీల వయోవృత్తం తుల్య అభిజన లక్షణం రాఘవ అర్హతి వైదేహీం తం చేయమసితేక్షణ. అమ్మమ్మ, రాముడు సీత ఎంత గొప్పగా ఉన్నారో. ఇద్దరి శీలము ప్రవర్తన ఒకటే. తుల్యశీల, తుల్య వయస్సులు కూడా సరిగ్గా ఎలా వివాహం చేయాలి అలాంటి వయసుల తుల్యశీల తుల్య వయోవృత్తం ప్రవర్తన. అంతేకాదు అందరితోటి కలుపుగోరుతనము. తుల్యశీల వయోవృత్తం తుల్య అభిజన, వీళ్ళ వంశము గొప్పదే, వాళ్ళ వంశము గొప్పదే. అభిజన లక్షణం, సీతమ్మకున్న సాముద్రిక లక్షణాలు, రాముడికున్న సాముద్రిక లక్షణాలు ఒకళ్ళకొకళ్ళకి ఎంత బాగుందండి. పోతన గారు ఇదే వర్ణించారు. తగునీ చక్రి విదర్భరాజసు తగున్, వైదర్భియున్ తగునీ చక్రికి ఇంత మంచి తగునే దాంపత్యము సంబరపడ్డారు. అందుకని హిరణ్యవర్ణ అంటే స్వామికి తగిన వర్ణము, స్వామి తగిన లక్షణము, హితము రమణీయము అనురూపత ఉన్నది. అలాంటిది మరొకటి ఏమిటో తెలుసునా? రమణీయత కంటే కూడా హిరణ్యం అంటే మన శరీరం లోపల మోగే ఒక నాదమునకు పేరు హిరణ్యము. ఇది యోగశాస్త్రపరంగా సాధన చేసిన వాళ్ళకి తెలుస్తుంది. సర్వభూతములలో అంతర్యామిగా ఉండే ఒక శబ్ద రూపానికి పేరు హిరణ్యము, బంగారము. అంటే దాన్ని కరిగించి చేసుకుంటా ఏదో వస్త్రాలు కుట్టించుకుంటాను, లేకపోతే ఆభరణాలు కుదరదు. అది శబ్ద రూపము. అందుకని ఎలా బంగారులా మాట్లాడాడు, బంగారులాంటి మాట అన్నాడు అంటే అర్థం ఏమిటది? బంగారులా వాళ్ళు తెలియకుండానే అంటున్నారు. అది యోగ ప్రక్రియ. అందుకని హిరణ్యవర్ణ చోదయత్రీ సూనృతానాం చేతంతి సుమతీనాం యజ్ఞం దధే సరస్వతి. వేదం అంటోంది నీ మాట అలా ఉండాలి. ఎదటివాడికి ప్రేరణ కలిగించాలి, అతనిలో ఉత్సాహం కలిగించాలి. అబ్బా ఇదే మాట అనిపించాల్సి ఉంటుంది. అలాంటి వాళ్ళు మనకి మహాకవులు ఎందరెందరో ఉన్నారు. తెలుగు సాహిత్యంలో కూడా ఆఖరికి చలనచిత్ర సీమలో ఉండే ఒకప్పటి కవులు ఎప్పుడు అద్భుత ఒక మాట అంటే ఆ మాట వినగానే ఒళ్ళు పులకించాలి. అది చోదయత్రీ సునృతానాం. అంతేకాదు లక్ష్మీతంత్రం చెప్పింది ఈ బంగారం ఏమిటన్నది. అంటుంది నిహిత సర్వభూతేషు రణే భృంగవధూరివ జనయంతి పరం నాదం తైలధారావత్ అచ్యుతం. హి రణ్య ఉంది కదా, ఆ పదాలు ఒక్క కక్షరం చేర్చారు. ఎలాగా? నిహిత సర్వభూతేషు, హి లోపలుందిట అన్ని భూతములే. ఎలాగా? రణే భృంగవధూరివ, తుమ్మెద జంకారంలాగా రణే, హి రణే అనుంది కదా, అంచేత హిరణ్యం అయిందన్నారు అక్కడ. అందుకని జనయంతి హి రణే యం, హిరణ్యం కలిసింది అక్కడ. అందుకని వేదము చాలా గొప్పదండి. ఇతర భాషల్లో ఇంత లేదండి. ఉంది, లేదని కాదు, కానీ సంస్కృతంలో ఉన్నంత విస్తృతి 56 అక్షరాలు ఉన్నాయండి. తక్కువ ఉన్నాయా? ఇంగ్లీష్లో 26. ఏ భావమైనా వీటిల్లో చెప్పాలి. ఎంతకంటే భయంకరం ఇంకొకటి ఉంది, 13 అక్షరాలు ఉన్నాయి ఆ భాషలోను. ఇక వాళ్ళ తరం కాదు అది. అన్ని భావాలు 13 అక్షరాల్లో చెప్పాలి. అందుకని ఇంత విశేషం ఇది. కాబట్టి దీన్ని ఆస్వాదించుకుందాం, మనం ఆరాధిద్దాం. అంచేత జనయంతి పరం నాదం తైలధారావత్ అచ్యుతం. ఎక్కడా కూడా అచ్యుతము కాకుండా, జారి పడకుండా ఈ శబ్దాన్ని వినిపిస్తుంది గనక హిరణ్య అంటే అమ్మవారి రూపం. అంటే మన నోటి వెంట వచ్చేదే, మనం మాట్లాడే ప్రతి మాట బంగారమేనయ్యా. అందుకే కదా మన రామదాసు గారు పలుకే బంగారం ఆయన అండం. ఎందుకది? ఊరికనే పోలికలు కాదండి, ఇంత వేద సారము చెప్పారు అక్కడ. అందుకని అమ్మవారు హిరణ్య. నమ్మాళ్ళు వాళ్ళు అంటారు, అమ్మా పాల్మొழிయాయ్. అబ్బబ్బా, అమ్మవారి మాటలు పాల వంటి రుచి కలిగినవయ్యా, బంగారం అయ్యావి. దాని విలువ, సాధనం, సాధ్యం మా వల్ల కాదు చెప్పడం అంటారు. అంటూ ప్రార్థన చేస్తారు. సింధుకన్యే నమస్తుభ్యం నమస్తే సరసీరుహే. సముద్రం నుంచి జన్మించిన దానా నమస్కారం అమ్మా నీకు. దేవదేవ ప్రియే దేవి
నమస్తే కమలోద్భవి. మా తల్లి మధ్య మధ్యలో చెప్తున్న ఈ ఒక్కొక్క శ్లోకం కూడా విడిగా తీసుకుని సాధన చేసిన ధనప్రాప్తి, శత్రునాశనము, కార్యసిద్ధి ఇవన్నీ ఉంటాయని చెప్పి లక్ష్మీ తంత్రము, శ్రీప్రశ్న తంత్రము ఇలాంటివన్నీ కూడా మనకి విశేషంగా చెప్తుంటారు. ఇది అంటే హిరణ్యవర్ణ అంటే హితము రమణీయమైన వర్ణము కలిగింది లక్ష్మీదేవి. అందుకని హిరణ్యవర్ణ అని చెప్పిన ముందు ఒక్కసారి మళ్ళీ జ్ఞాపకం చేసేసుకుందాం. ఏమని చెప్పి ఓం హిరణ్యవర్ణాయై నమః. కష్టం లేదు, ఒత్తులు లేవు దీంట్లోనూ. జనార్దన అని ఉందనుకోండి, జనార్దన అంటాడు పట్టుకుని. అలా లేదు ఇక్కడ, ఏమి ఇబ్బంది లేదు. ఓం హిరణ్యవర్ణాయై నమః హాయిగా ఉంది. జపం చేద్దాం. హిరణ్యవర్ణాకున్న విశేషం ఇంకా ఉంది, చెప్పుకుందాం కదా, చెప్పుకుంటున్నాం ఇప్పుడు.